జరుగుతూ ఉన్నాయి. మరి ఇన్కంప్లీటెడ్ ఉండే బిల్డింగ్ రాబోయే రోజుల్లో ఈ నెలలో దాన్ని కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలని సంకల్పం చేస్తాము. కానీ దానికి విధంగా స్టెప్స్ పడతా ఉన్నాయి. ఒక నెల రోజుల లోపల కొత్త బిల్డింగ్ కానీ కంప్లీట్ కావచ్చు. వాటర్ సమస్య మాకు పెద్దగా అర్థం కానీ పర్లేదు బాగానే వస్తున్నాయి వాటర్. కానీ అవతల బిల్డింగ్స్ కానీ మేము వాటర్ ప్రొవైడ్ చేయగలిగి టాయిలెట్ ఏమైనా ప్రొవైడ్ చేయగలిగితే కొంచెము తిరగడం చిన్నపిల్లలు తిరగడం జరిగితే వాళ్ళకి తెలిసలేదు ఏంటి వస్తుందా, అది ఏం చేస్తుంది, ఎంత పాటతో వస్తుంది తెలిసలేదు, కాటాలని పోతారు. ఆ కంట్రీస్లో బిజినెస్లకు పోయినప్పుడు యాక్సిడెంట్ కావడానికి ప్రధాన కారణం వాళ్ళకు ఆ స్పీడ్ మెయింటెనెన్స్ ఎంత స్పీడ్ అవుతుంది అనేటువంటి అవగాహన ఉండదు. కాబట్టి అది గ్రామ వాళ్ళే చొరవ చూపించాలి. చొరవ చూపించి ఈ పాఠశాలకు వాటర్ ఫెసిలిటీ మనం అడుగుతుంది. అవసరంగానే ఒక వాటర్ ఫెసిలిటీ పోగలిగి టాయిలెట్ ఫెసిలిటీ పోగలిగినారంటే తిరగడం అనేది ఇబ్బంది ఉండదు. సార్, నా పేరు దేవా సార్. నేను కపటి గ్రామం ఉన్నత పాఠశాల నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఉపాధ్యాయుల, విద్యార్థుల, టీచర్స్ మెగా పేటీఎం 4.0 కార్యక్రమం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త. మా పాఠశాలలో 272 మంది విద్యార్థులు కానీ ఒక ముగ్గురికి మాత్రమే అమ్మకు వందనం డబ్బులు పడలేదు. దాదాపు మా పాఠశాలకే 35 లక్షల పైన రూపాయలు ప్రభుత్వం వేయడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది తల్లులకు గాను దాదాపు 65 లక్షల మంది విద్యార్థులకి 11,000 కోట్ల రూపాయల దాకా వేయడం జరిగింది. కాబట్టి ప్రతి పల్లెల్లోనూ ఈ పేదరికము, తర్వాత కరువు, విలయతాండవం చేస్తూ ఉంది. కాబట్టి విద్యార్థుల యొక్క చదువుకి ఎంతో ఇది దోహదపడుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు రాజన్న, తర్వాత తల్లి చాలామంది రావడం, సందర్శించడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రాంని చాలా విజయవంతం చేసినందుకు గ్రామ పెద్దలు, పత్రికా విలేకరులు, రాజు అన్న గారు, మా తోటి ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తున్నాను. రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళకి ఈరోజు ఉచితంగా మనకి ఇస్తాడంటే ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఎంతైనా కృతజ్ఞతగా ఉండాలని చెప్పి మనం చేసుకుంటున్నాను. బడికి వస్తే ఏది మనం నచ్చిపోము. కేవలము బట్టలు వాళ్ళు వేస్తారు, బుక్స్ వాళ్ళు వేస్తారు, బ్యాగులు కాటుంటే గవర్నమెంటే భరిస్తుంది. కాబట్టి చక్కగా మనం స్నానం చేయించి పిల్లలకి బాగా తలదూడి బడికి పంపించేదానికి ఆర్థిక సాయం కూడా 13,500 రూపాయలు మనకు అందిస్తాడు. అలాంటప్పుడు మన పిల్లల్ని బాగా శుభ్రంగా చదివించుకోవాలి. ఏదేమైనా ఖచ్చితంగా చదువుకుంటే కానీ పేదరికం అనేది పోదు. చదువుకుంటే కానీ ఎంత ముందుకైనా పోవచ్చు, ఎంత పెద్దలైనా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రపతి కాట్లుంటే, ముఖ్యమంత్రి కాట్లుంటే, ప్రధానమంత్రి కాట్లుంటే మరియు ఉపాధ్యాయులకు రాజన్నకు ధన్యవాదాలు. మరి ఎందుకంటే పొలాల్లో
వేసిన